హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మేము మా ఊరు వెళ్ళామండి. మా ఊరిలో కట్టెల పొయ్యి మీద వంట చేస్తాము. ఊరు వెళ్ళినప్పుడు అలానా గ్యాస్ ఉన్నా కానీ కట్టెల పొయ్యి మీద వండుకొని తినడం అదొక ఆనందం అనిపిస్తుందండి మాకు. అసలు గ్యాస్ మీద వండాలనిపించదు. నేనైతే రైస్ వండుతున్నానండి. ఫస్ట్ ఆల్రెడీ రసం పెట్టేసుకున్నాను. ఇది నైట్ వండుతున్నానండి నేను. ఇప్పుడు రైస్ గట్టెలు చూపించాను కదండి మొన్న వీడియోలో, అవి గంటిలో వేసుకొని మేము రైస్ వండుకుంటాం. నైట్ గంజి ఉంటుంది కదండి, ఆ గంజి మార్నింగ్ తింటే గంజి అన్నం తింటే చాలా బాగుంటుంది. అందుకని మేము గంజి అన్నానికి నైట్ గంటలు వేసుకుంటాం. ఉదయం అయితే వేసుకోవసరం లేదండి. ఇప్పుడు ఆ గంజి కొంచెం ఎక్కువ అయిపోద్ది కదా, పెద్ద తెపాలి కదండి, అది కొంచెం వంపేసుకొని మళ్ళీ వార్చిన గంజి ఉంచుకుంటాము. ఇది ఇలా మేము జిప్పులతో వారుస్తామండి, మామూలు రేకుతో కాకుండా. ఇప్పుడు నేను కోడిగుడ్డు ఉక్కిరి వేసుకుంటున్నాను. అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర వేసుకొని వేపుతున్నానండి. ఇది బాగా వేగనిచ్చాక మామూలు మనం కట్ చేసి ఉల్లిపాయలు పెట్టుకుంటాం కదండి, అవి కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. కట్టెల పొయ్యి మీద ఎంత టేస్టీగా ఉంటుందంటే చెప్పలేమండి. తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈజీగా అయిపోతుంది కట్టెల పొయ్యి మీద అయితే. ఒక్కసారి వండితే మళ్ళీ మళ్ళీ కట్టెల పొయ్యి మీద వండాలన్నంత హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు టమాటాలు కూడా వేసుకొని ఇవి బాగా మగ్గనివ్వాలండి. నేనైతే 4 గుడ్లు తీసుకున్నాను, రసం పెట్టుకున్నాను కాబట్టి. ఈ 4 ఒక బౌల్లో వేసుకొని మామూలుగా నేను ఏంటంటే ఉల్లిపాయ టమాటా మగ్గనిస్తున్నాను కదండి, అందులోనే ఉప్పు కారం అన్నీ వేసి కలిపి ఒక 5 మినిట్స్ ఉన్న తర్వాత ఇప్పుడు ఈ కొడుతున్నాం కదండి, ఈ ఎగ్ అనేది అప్పుడు అందులో వేస్తాను. డైరెక్ట్ ఇందులో కలపకుండా. ఎగ్ దోసకైతే డైరెక్ట్ ఎగ్ చెదగొట్టిన దాంట్లోని కలుపుతాను, కానీ మామూలుగా ఉక్కురికైతే ఇందులోనే వేస్తానండి. ఇప్పుడు ఇది బాగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనం చెదగొట్టి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, ఆ కోడిగుడ్డలని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో వేసేసుకొని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలండి. ఎంత ఈజీగా అయిపోతుంది, ఒక్క 10 మినిట్స్లో అయిపోతుంది వంట అయితే కట్టెల పొయ్యి మీద. మన గ్యాస్ మీద కన్నా చాలా సింపుల్గా ఉంటుంది వంట, మాత్రం తేలిక అయిపోతుంది. మేము ఇది ఎక్కరి కూడా అయిపోయిందండి, దించి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్ నేను ఇందాక వార్చాను కదండి, అది తీసి ఒక దాంట్లో వేసుకున్నాను. ఇప్పుడు ఆ గంజికి రైస్కి తరుపుకొని మనం మిగతా అన్నం తినగా ఉన్న అన్నం తరుపుకొని ఉదయం గంజి అన్నం తింటే చాలా బాగుంటుందండి. అది కూడా చూపిస్తాను. చారు పెట్టుకున్నాం, రైస్ ఉక్కిరి, పొద్దున వండిన చిక్కుడుకాయ కూర.